ఇలా రాహుల్ గాంధీ గారు రాశారు ఈ బీహార్లో అంబేద్కర్ హాస్టల్లో ఎక్కడ కూడా మరి ఇంటర్నెట్ సదుపాయం లేదు, అలాగే లైబ్రరీ సదుపాయం లేదని కూడా రాశారు. మరి తెలంగాణలో ఈ రేవంత్ రెడ్డి పాలనలో మరి ఇక్కడ ఇంటర్నెట్ సదుపాయం లేదు, అలాగే లైబ్రరీ సదుపాయం కూడా లేదు. ఏ ప్రభుత్వ కళాశాల కానీ ఏ ప్రభుత్వ పాఠశాల కూడా లైబ్రరీలు లేవు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ముఖ్యమంత్రి గారు కావాలని విద్యారంగాన్ని తన దగ్గరే ఉంచుకున్నారు. మొన్న 3 మంత్రులకు పోర్ట్ఫోలియో అలాట్ చేసినప్పుడు కూడా మేము విద్యారంగానికి ఒక సపరేట్ పోర్ట్ఫోలియో ఒక సపరేట్ మంత్రి గారికి ఇస్తారేమో అని అనుకున్నాము. కానీ విద్యారంగాన్ని తన దగ్గరే పెట్టుకొని విద్యారంగాన్ని పూర్తిగా నాశనం చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఇది 100కి 100 పాళ్ళు నిజం. ఇక తెలంగాణ ప్రజల మీద ఇప్పుడు మన కళ్ళ ముందు జరుగుతున్న అతిపెద్ద మోసం ఏంటయ్యా అంటే ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్. ముఖ్యమంత్రి గారు అక్టోబర్ 2024 దసరా పండగ నాడు కొందుర్గ్ షాద్నగర్ నియోజకవర్గంలోని కొందుర్గులో చాలా అంగరంగ వైభవంగా మరి ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేసినారు. 105 రెసిడెన్షియల్ స్కూల్స్ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ పెడతామని, మరి ఒక్కొక్క స్కూల్కు మొదట 40 కోట్ల రూపాయలతో కడతామన్నారు యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్. దాని తర్వాత 105 పోయినాయి, మళ్ళీ 50 స్కూల్స్కి వచ్చిండ్రు. 50 స్కూల్స్ అయిపోయినాయి, దాని తర్వాత 20 స్కూల్స్ అంటున్నారు. అదేవిధంగా ఈ స్కూల్స్ కన్నిటికీ 12,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టు మేము జీవో ఇష్యూ చేసినామన్నారు. చూడండి గమ్మత్. అదేవిధంగా ఒక్కొక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్కు ముందు 50 కోట్లు అన్నారు. సడన్గా 2025వ సంవత్సరంలో ఒక్కొక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్కు 200 కోట్లు అన్నారు. ఇష్టం వచ్చినట్టు ఎస్టిమేట్స్ పెంచుకుంటూనే పోతున్నారు. 640 మంది విద్యార్థులను ఒక స్కూల్లో పెట్టి వాళ్ళందరి మీద అజమాయిష్ చేయడమే వీలు కాదని అనుకుంటే, ఇవాళ 2560 మంది విద్యార్థులను ఒకటే దగ్గర పెట్టి రేవంత్ రెడ్డి గారు నేను వాళ్ళకు పాఠాలు బోధిస్తా అంటున్నారు. ఇక ఇంతకన్నా ఘోరమే ఉంటుంది. ఒక టీచర్లను పెంచినవా? పెంచలేదు. పెంచినట్టు జీవో ఇచ్చినవా? ఇవ్వలేదు. వార్డర్లను పెంచినవా? పెంచలేదు. సిబ్బందిని పెంచకుండా ఈ స్కూల్స్ అన్నిటి కూడా దాదాపు 2560 మందిని ఒకటే దగ్గర పెట్టి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నాడు. అసలు ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ మొదటి నుంచి ఇంటిగ్రేటెడ్ అన్న విషయం కూడా ముఖ్యమంత్రి గారికి తెలియకపోవడం ఇవాళ తెలంగాణ ప్రజలు చేసుకున్న దురదృష్టం. ఇవాళ మనం ఏ జిల్లాలకు పోయినా ఏ హైవేల మీద పోయినా కూడా పెద్ద పెద్ద హోర్డింగులు దర్శనమిస్తున్నాయి. ఎందుకంటే ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఫోటోషాప్ ప్రభుత్వం. ఎక్కడ మరి పెద్ద పెద్ద మంచి పోస్టర్లు ఫోటోషాప్లు కంప్యూటర్లలో ఫోటోషాపులు చేసుకొని చక్కగా పోస్టర్లు ముద్రించుకొని అవన్నీ కూడా ఫ్లెక్సీలుగా కట్టి ఆ ఫ్లెక్సీలను చూపించి ఇగో ఇవే యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ అంటున్నారు. ఒక్కొక్క దానికి 200 కోట్లు. 50 నుంచి సడన్గా 200 కోట్లకు పోయింది. ఇక అన్నిటికన్నా ఘోరమైన మోసం ఏందా అంటే ముఖ్యమంత్రి సొంత కాన్స్టిట్యుయెన్సీలోనే ఇంతవరకు యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ స్టార్ట్ కాలే. ఇగో ఆయన వేసిన పునాది రాయి ఆయనలే వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి వేసిండు. మరి ఆయన రాజ్యాంగేతర శక్తి అని చెప్పేసి లోకమంతా కోడైకొస్తున్నది. ఇలా తిరుపతి రెడ్డి ఇక్కడ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్కు శంకుస్థాపన చేసిండు. కొడంగల్ ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన కొడంగల్లోనే ఒక్క ఇటుక కూడా పడలేదు. మల్లు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం నియోజకవర్గంలో కూడా ఇప్పుడు వర్క్ స్టార్ట్ కాలేదు. 20 నియోజకవర్గాలు మొదటి దశలో తీసుకోవాలనుకున్న నియోజకవర్గాలు కూడా ఇప్పటికి వర్క్ స్టార్ట్ కాలేదు. ఒక 15, 20, 30 రోజుల క్రితం ఒక అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి వదిలేసిండ్రు. ఈ 12,000 కోట్లు ఎక్కడి నుంచి మీరు తీసుకొస్తారు, ఆ నిధులు ఎక్కడి నుంచి సేకరిస్తారు అనే విషయాన్ని ఎక్కడ కూడా చెప్పడం లేదు. రాహుల్ గాంధీ గారు ఈ ప్రశ్నల మీద రేవంత్ రెడ్డి గారికి కూడా ఒక ఉత్తరం రాసుంటే చాలా బాగుంటుండే. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు, సమానత్వ హక్కు అని మాట్లాడుతూ ఉన్నాడు, ఆర్టికల్ 14 గురించి మాట్లాడుతూ ఉన్నారు, 16 గురించి మాట్లాడుతూ ఉన్నారు, 17 గురించి మాట్లాడుతూ ఉన్నారు, ఆర్టికల్ 21 గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి రాహుల్ గాంధీ గారు మీ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ఈ దుర్మార్గాలు మీకు కనిపించడం లేదా?
మీరు 12,000 కోట్లు కేటాయిస్తామన్నారు. ఇలా 3 సంవత్సరాల నుండి విద్యార్థులకు రావాల్సిన 7,500 కోట్ల ఫీ రియంబర్స్మెంట్ బకాయిలు రావడం లేదు. 1 కాదు 2 కాదు 3 సంవత్సరాల నుంచి ఫీ రియంబర్స్మెంట్ బకాయిలు రావడం లేదు. గత సంవత్సరం సంక్షేమ గురుకుల పాఠశాలల్లో యూనిఫామే ఇయ్యలే. మీరు కాస్మెటిక్ ఛార్జీలు పెంచినామన్నారు. కాస్మెటిక్ ఛార్జీలు పెంచితే ఒక బ్యాచ్ కాస్మెటిక్ ఛార్జీలు తీసుకోకుండానే కాలేజీల నుంచి వెళ్ళిపోయింది. ఇంతకన్నా ఘోరం ఉంటుందా? కాస్మెటిక్ ఛార్జీలు కూడా ఎగ్గొట్టి విద్యార్థుల పొట్టన కొట్టిన ప్రభుత్వం, వాళ్ళకు యూనిఫామ్లు ఇవ్వలేని ప్రభుత్వం, వాళ్ళకు బూట్లు ఇవ్వలేని ప్రభుత్వం. మీరు సడన్గా యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ పోరాడంగా ఒక 2 రోజుల క్రితం ఈ అద్దె భవనాల్లో నడుస్తున్న పాఠశాలలకు అద్దెలు రిలీజ్ చేసిండ్రు. ఒక 7 నెలలు 8 నెలలు రిలీజ్ చేసిండ్రు. అది బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేయంగా చేసిండ్రు. సో నేనేమంటున్నానంటే ఇన్ని సమస్యలు ఉన్న తెలంగాణను ప్రశ్నించకుండా ఎక్కడో బీహార్ గురించి మాట్లాడడం అనేది చాలా 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 హాస్యాస్పదంగా కనిపిస్తూ ఉన్నది. ఇక మరోవైపు విద్యార్థుల శానిటేషన్ అత్యంత దారుణంగా ఉన్నది. మరి స్కూళ్ళల్లో టాయిలెట్లు లేవు, అమ్మాయిలకు సపరేట్ టాయిలెట్లు లేవు, కాంపౌండ్ వాల్స్ లేవు. ఈ సమస్యల గురించి ప్రశ్నించిన ప్రతిసారి కూడా ఒక ఆఫీసరు మరి సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఆమె అంటున్నారు విద్యార్థులు వాళ్ళ టాయిలెట్లు వాళ్ళే కడుక్కోవాలి, తప్పే ఉన్నది అంటున్నారు. ఇవాళ జాతీయ ఎస్సీ కమిషన్, జాతీయ బాలల కమిషన్, నేషనల్ కమిషన్ ఫర్ చైల్డ్ రైట్స్, జాతీయ బాలల కమిషన్, జాతీయ ఎస్సీ కమిషన్ ఆ ఆఫీసర్లకు నోటీసులు ఇచ్చినా కూడా ఇవాళ ముఖ్యమంత్రి నోరు మెదపడం లేదు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు ఆఫీసర్ గారి వ్యాఖ్యలను ఏకీభవిస్తున్నారా? నేను రాహుల్ గాంధీ గారిని కూడా అడుగుతున్నాను, మల్లికార్జున ఖర్గే గారిని కూడా అడుగుతున్నాను. మీరు బీహార్లో దర్భంగా అంబేద్కర్ హాస్టల్లో మీకు ఘోరాలు కనిపిస్తున్నాయి, తెలంగాణలో ఈ దారుణాలు కనిపిస్తలేవా? ఒకప్పుడు కేసీఆర్ గారి పాలనలో వెలుగొందిన గురుకులాలు ఇలా అధోగతికి పోతుంటే మీకు కనిపించడం లేదా? ఇలా యూనివర్సిటీలో ఇప్పటి వరకు కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్ లేరు. మరి మీరు రిక్రూట్ చేస్తామన్నారు కదా, ఎందుకు అసిస్టెంట్ ప్రొఫెసర్ని రిక్రూట్ చేయడం లేదు? 17,000 మంది టీచర్ల పోస్టులు ఇప్పటికి కూడా వేకెంట్ ఉన్నాయి. చాలా చోట్ల ఇప్పటికి కూడా స్కూల్స్ క్లోజ్ చేస్తూ ఉన్నారు. ఒకసారి స్కూల్ ఓపెన్ అయిందంటే దాన్ని క్లోజ్ చేయలేము. 3 విద్యార్థులను కూడా చదువు చెప్పాల్సిందే, స్కూల్స్ క్లోజ్ చేస్తూ ఉంటారు. గత ప్రభుత్వం అద్భుతంగా విద్యార్థులకు డిజిటల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పేసి ఫ్లాట్ బోర్డ్స్, డిజిటల్ బోర్డ్స్ ఇస్తే ఇవాళ మూలకేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. డిజిటల్ బోర్డును కూడా మూలకు పడేసిండ్రు. ఇంటర్నెట్ కనెక్షన్ లేదు, లైబ్రరీలు లేవు, ఏ స్కూల్కి కూడా ఇంటర్నెట్ కనెక్షన్ లేదు. మీరేమో $5 ట్రిలియన్ ఎకానమీ అంటున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు, స్కూళ్ళలో చూస్తే కంప్యూటర్లు లేవు, ఇంటర్నెట్ కనెక్షన్ లేదు. ఇక మరి పిల్లలు ఎట్లా నేర్చుకుంటారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? రేవంత్ రెడ్డి గారు, మరి మీరే కదా విద్యాశాఖ మంత్రి, ఎక్కడ పోయింది మీ విద్యా కమిషన్? వాళ్ళు ఎందుకు మాట్లాడడం లేదు? మీరెందుకు రివ్యూ చేయడం లేదు? రాహుల్ గాంధీ గారికి ఈ ఘోరాలు ఇవన్నీ కనిపించడం లేదా అని చెప్పేసి నేను అలా అడుగుతున్నా. అదేవిధంగా మా బీఆర్ఎస్వి నాయకులు గెల్లు శ్రీనివాస్ గారు, అదేవిధంగా వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆనంద్ గారు, ఇంకా చాలామంది నాయకులం మేము కేటీఆర్ గారు ఆదేశాల మేరకు గురుకుల బాట కార్యక్రమం చేస్తే, మరి గురుకులాల్లో ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే, తల్లిదండ్రుల పిల్లల గొంతుకలాగా ఉండడానికి ప్రయత్నం చేస్తే